అంటే ఏ రకంగా వీళ్ళని కాదనుకున్నది అంటే రేపు పొద్దుగాల ఈటెలకి ఇస్తే పాత బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తారు, లేకపోతే రఘునందన్ రావుకి ఇస్తే ఇంకో రకంగా ఉంటుంది, అరవింద్కి ఇస్తే ఇంకో రకంగా ఉంటుంది, లేకపోతే ఏ పేర్ల తెరపైకి వస్తావో వాళ్ళకు ఎవరికో ఒకరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు మొత్తం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. రామచంద్రరావుకి ఇస్తే ఏ నోళ్ళు ఉండదు కదా అని ఆలోచించింది అనుకోవచ్చు. అట్లా కూడా అట్లా ఏం కాదు. వాళ్ళు వీళ్ళ వల్ల ఏమీ కాదు, వీళ్ళ వల్ల మనకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళకు ఒకవేళ నిజంగా అంత పెద్ద లాభం అనుకుంటే, వాళ్ళు లాభం కనుక ఎక్కువ ఉంది అనుకుంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టారు. ఈటల రాజేందర్ వల్ల, బండి సంజయ్ వల్ల, అరుణమ్మ వల్ల, రఘునందన్ వల్ల ఏదో మేము గెలిపిస్తే గెలిచినోడు. మేము అప్పుడు బై ఎలక్షన్ అప్పుడు గెలిచిండు. రెండోసారి మొన్న జనరల్ ఎలక్షన్లో ఎందుకు గెలవలే? వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు. వాళ్ళు ఈటల రాజేందర్ విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దాంట్లో ఉన్న నాయకులు ఓపెన్గా అడుగుతున్నారు. మేము 1800 ఓట్లు మాత్రమే మాకు 2018లో పడ్డ ఓట్లు కాదని బై ఎలక్షన్ అప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఎన్నికకు పోయినప్పుడు మేము 100,000 మంది అక్కడ పనిచేసి మేము గెలిపించినాం. మరి ఒకవేళ నిజంగా ఆయన శక్తి అయితే, ఆయన బలమే అయితే మరి మళ్ళీ ఎందుకు గెలవలే? సార్ గెలిచినప్పుడేమో వీళ్ళ ఖాతాలో పడుతుంది, ఓడినప్పుడు కూడా వీళ్ళ ఖాతాలనే పడాలి కదా, పార్టీ ఖాతాలనే పడాలి కదా మీరు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారు, మేము పని చేస్తున్నాం కాబట్టి గెలిచాను. మేము అప్పుడు ఊరు వాడవాడ గల్లీకి ప్రతి 30 మంది ఓటర్లకు ఒక్కరం పోయి పని చేస్తాం. మేము జనరల్ ఎలక్షన్ అప్పుడు పని చేయలే. కాబట్టి అది కాదని ఈటల రాజేందర్ చెప్పమని వాళ్ళు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. రఘునందన్ అప్పుడు గెలిచిండు, ఎప్పుడు బై ఎలక్షన్ అప్పుడు. మళ్ళా 23లో ఓడిపోయాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? మళ్ళా ఎంపీ ఎన్నికలప్పుడు గెలిచిండు, మోడీ వేవ్తో గెలిచిండు. కానీ ఇదంతా వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఇది, వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ఇది. అది నిజమా అబద్ధమా అనేది మరి కొన్నిసార్లు చూస్తే నిజం అనిపిస్తుంది, మరి కొన్నిసార్లు చూస్తేనేమో అతిగా మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా వాళ్ళు మాత్రం వీళ్ళ వల్ల పెద్ద ఏదో మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, తెలంగాణలో ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అనేది అయితే వాళ్ళు నమ్ముతలేరు, వాళ్ళు అభిప్రాయపడతలేరు. అది వీళ్ళకి అర్థం కావాలా, రఘునందన్ కైనా మిగతా వాళ్ళకి అర్థం కావాలా. పార్టీలో చర్చ ఏంటంటే రాత్రికి రాత్రే ఈటల పేరు కొట్టేసారు. బీజేపీలో ఉన్న కీలకమైన నేతలు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు కావాలని ఈటల పేరు కాకుండా రాత్రే రామచంద్రరావు పేరు తెరపై తీసుకొని వచ్చారు అన్న చర్చ జరుగుతుంది. ఇటువంటి అవకాశం రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ ఇస్తుందా సార్? నేను అనుకోవడం అట్లయితే ఏం కాదు. వాళ్ళకి మొత్తంగా కూడా 3 పేర్లు ప్రధానంగా చర్చలో ఉంది అనేది మనందరికీ తెలుసు. దాంట్లో రామచంద్రరావు ఏమో రాత్రి ఇంక్లూడ్ అయినోడు, పేరు వచ్చినోడు ఏం కాదు. దాదాపుగా మొదటి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుని పరిశీలన అనేది చర్చ జరిగిన ప్రతి సందర్భంలో రామచంద్రరావు పేరు ప్రముఖమైన 1, 2, 3, 4లోనే ఉన్నది, అస్సలు లేదని ఏం కాదు. అయితే మీరు అన్నట్టు ఉదయం 9 గంటల వరకు కూడా నాకు చెప్పిన కొంతమంది మిత్రుల సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ మనమే అధ్యక్షులం కాబోతున్నాము, మన కార్యకర్తలను పిలవండి, మన నాయకులను పిలవండి, మన ఫాలోవర్స్ని పిలవండి, భోజనాలు ఏర్పాటు కూడా చేయండి అని అన్ని ఆర్భాటాలు అన్ని ఏర్పాటు చేసుకొని ఆయన సిద్ధంగా ఉండే దానికి ఏర్పాటు చేసుకున్నా మనకు అర్థమవుతున్నది. ఆయనేమో అది భంగపడ్డా, అది అమాయకత్వం, కానీ మొత్తానికి అయితే ఆయన మాత్రం అవమానించింది వాస్తవం, దాంట్లో ఏమనుమానం లేదు. అయితే వాళ్ళు ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ఫైనల్ డెసిషన్ వచ్చి జరిగిన తర్వాత వాళ్ళు స్పష్టంగా చెప్పేసారు, ముఖ్య నాయకులకు చెప్పేసారు. మరి రాజేందర్కి చెప్పినా లేదా, ఆయనకి అరవింద్కి చెప్పినా లేదా, ఇంకా మిగతా వాళ్ళకి చెప్పి, ఈయనైతే సరే అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, అది వేరే విషయం. అరుణమ్మకి చెప్పినా లేదా, ఆశించిన మిగతా వాళ్ళకి చెప్పినా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే 9-9:30 మధ్యలో వీళ్ళు ఓపెన్ చేసేసి మిగతా నాయకులకు అందరు చెప్పి రామచంద్రరావు ఒక్కడే నామినేషన్ వేయాలి. ఎవరైతే లక్ష్మీనారాయణ ఎవరు ఇన్ఛార్జ్ నిజామాబాద్ అతను, వాళ్ళకు కూడా చెప్పేశారు నామినేషన్ పత్రాలు ఒక్కరికే ఇవ్వాలి, కౌన్సిల్ నెంబర్ సంతకాలు ఒక్కరికే చేయాలి, ఏది వాళ్ళ నియమాల ప్రకారం 10 మంది, ఇదే జరగాలి, ఇట్లనే జరిగిపోవాలి అనేది వాళ్ళు చెప్పేశారు. మిగతా వాళ్ళు తోక ముడుచుకొని అన్ని మూసుకొని వచ్చి ఆడ కూర్చోవాలా, లేకుంటే లేదు అనే పద్ధతిలో చేసిండు. మరి ఆయన ఎవరు రాజా సింగ్ ఎందుకు అల్లరి చేసిండో, తెలిసి చేసిండా, తెలియక చేసిండా, కావాలని చేసిండా, చేస్తే ఏమవుతుంది అని అనుకున్నాడా. మొత్తానికి అయితే ఆయన ఇంటి దగ్గరనే మొత్తం
రాసుకొని టైప్ చేసుకొని ప్రింట్ చేసుకొని వచ్చే రెడీగా వచ్చి ఆయనకి తెలియదా? ఇప్పుడు ఇంతకాలం సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నవానికి రాష్ట్ర అధ్యక్ష నియామకం ఎట్లయితుంది? మొత్తం వాళ్ళు 107 మంది ఎంతమంది ఉన్నారు కదా కౌన్సిల్ మెంబర్లు, దాంట్లో 10 మంది సంతకం పెట్టకపోతే అసలు అది నామినేషన్ పత్రమే చెల్లుబాటు కాదని తెలియదా? అంత మూర్ఖుడా, వివేకం ఉన్నోడా? ఇప్పుడు ఆయన ఏమంటారు సార్, బెదిరించి ఒక 7 మందిని బెదిరించారు, ముగ్గురే వచ్చారు నాతో పాటు అని రాజాసింగ్ కూడా ప్రకటించాడు కదా. ఎట్లనే బెదిరిస్తారు? అది బెదిరిస్తారా, బుద్ధగిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా, అది వేరే విషయం. ఇది చేస్తారనే విషయం నీకు తెలియదు. మరి ఈ చేస్తారనే విషయం కూడా నీకు తెలియాలి కదా. పార్టీలో ఇంతకాలం ఉన్నావు కదా, 3వసారి ఎమ్మెల్యే అయినావు కదా, ఇంత మరి అవగాహన లేదా? పార్టీ అంటే దాంట్లో ఇవాళ కొత్తగా నీకు ఈ నిరంకుశత్వం ఉంది, నియంతృత్వం ఉంది, పార్టీ ఇట్లా ఉందని అంటే ఇన్ని రోజులు నీకు జరిగినాడేమో ప్రజాస్వామ్యం లేదు, వేరే వాళ్ళకి జరిగినాడు ప్రజాస్వామ్యం ఉందా? ఇంతకుముందు ఇప్పటికి చాలా మంది అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడైనా ఎట్లు జరిగింది గట్టనే కదా. ఇప్పుడు రాజాసింగ్ రిస్క్ తీసుకుంటుండా, రిస్క్ లో పడుతుండా సార్? రాజాసింగ్ రిస్కులు పడ్డట్టే. ఇంతెందుకు 3వసారి ప్రధానమంత్రి అయిన మోడీ విషయంలో కూడా ఆయన బీజేపీ ఎల్పీ సమావేశం పెట్టకుండా ఎన్డీఏ సమావేశం పెట్టి అక్కడ ప్రకటించుకున్నాడు. మరి ఆ రోజు ఇదే రాజాసింగ్ ఇంత మాటలు మాట్లాడుతుండు కదా, మోడీ గొప్పోడు, అమిత్ షా గొప్పోడని. రాజాసింగ్ గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, 3వసారి మోడీ గారు ఎల్పీ లీడర్ గా నియామకమైనప్పుడు బీజేపీలో అయిందా, ఎన్డీఏ కూటమి కాడ అయిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెప్పమని చూద్దాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నెత్తి కొట్టుకున్నారు, ఇట్లెందుకు చేసిండని. మీడియా దాన్ని ప్రచారం చేయలేదు కాబట్టి అది అందరికి వెలుగులోకి రాలే, అందరికి తెలియలే. కాబట్టి వాళ్ళు తలుచుకున్నదే జరుగుతుంది, వాళ్ళు ఏది అనుకుంటే గదే జరుగుతుంది. అంతేగాని ఇవాళ రాజాసింగ్ అనుకుంటేనో ఈటల రాజేందర్ అనుకుంటేనో ఏమీ జరగదు. అందరు అన్ని మూసుకొని పనిచేయాల్సిందే. ఆర్ఎస్ఎస్ కాదని ఈ దేశంలో అరే మనకు తెలుసు కదా, అద్వానీ చూసినాం, వెంకయ్య నాయుడిని చూసినాం, పెద్ద పెద్దోళ్ళు అనే వాళ్ళని చూసినాం, వాళ్ళందరూ ఏమైనా. సరే, ఇప్పుడు ఈటల ముందు ఉన్న ఆప్షన్ ఏంది? కొత్త పార్టీయా, లేకపోతే పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందా? అవమానం అని మీరు అంటా ఉన్నారు. భయంకర అవమానం, మామూలు అవమానం కాదు. అంటే వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వకుంటే అవమానం, ఇస్తాన మాట అయితే బీజేపీ చెప్పలే కదా. అది చెప్పింది వాళ్ళు లీకులు ఇచ్చుకున్నారు. ఆఖరికి స్వయంగా ఉదయం 9:30 వరకు కూడా ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆఖరి అరే భోజనం ఏర్పాటు చేయమని చెప్పిండు. ఓకే సార్, రండి, భోజనం ఏర్పాటు చేయమని చెప్పిండు. మరి ఇన్ని చేసిన తర్వాత ఇది అవమానం అనపోతే ఏమంటారు చెప్పు? చాలా గొప్పగా ఆయనని సన్మానం చేసినట్ట. ఆయన ముందున్న ఆప్షన్ ఏంది? ఏం చేస్తే బాగుంటుంది ఈటల రాజకీయ భవిష్యత్? ఇక ఇప్పుడు మనం గతంలో చాలా సార్లు చూసినాము, ఆయన తాసుబాబు కాదు జరుగోడు కానీ అట్లున్నది కథ. తాసుబాబు అయినా జరుగోడు అయినా ప్రతి జంతువుకైనా ప్రతి మనిషికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మన పులి కాదు పిల్లి కాదు అంటే మరి ఎట్లా, మరి ఏమవుతాడు అనేది అందరూ కూడా అర్థం కాని సమస్య ఇది. కానీ మాలాంటి వాళ్ళకి మాకు ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల, సమస్యల వల్ల, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇతరత్ర సమస్యల వల్ల, ఎందుకంటే ఆయన నేపథ్యమే అది. ఆయన ఫెరోషియస్ లీడర్ కాదు. ఒక పార్టీలో ఒక లీడర్ కింద నమ్మిన బంటుగా పనిచేసేటువంటి క్యారెక్టర్ అయింది. మరి ఇప్పుడు కొత్తగా ఒక క్రియేటర్గా, ఒక ఫెరోషియస్గా మరి చేస్తాడంటే బయట అయితే మనం ఆశిస్తున్నాం ఆయన వస్తే. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి నేపథ్యము, ఆయనకున్న పార్టీ తెలంగాణ నేపథ్యం, వీటన్నిటి మనం అనుకుంటున్నాం. కానీ ఏదో అంటారు చూడు, అందమైన ఆకారం ఉన్నా కానీ ఉండాల్సిన లక్షణాలన్నీ లేకపోతే ఏం చేయలేమంటారు చూడు, ఎట్లయితే కాదు కదా. అంటే బయట కోసం మళ్ళీ బీజేపీ ఏమైనా ఇబ్బంది పెడుతుందన్న ఆ భయంతో ఉన్నాడు అనుకోవచ్చా? పెడుతుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీలో సుదీర్ఘకాలం ఉండి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడుతుంది. కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చినాడు, కేసీఆర్ మీద అనేక ఆఖరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అయితే చంపాలని కూడా చూసిండు. ఆయన్ని నన్ను చాలాసార్లు మేము ప్రయాణించే కార్ యాక్సిడెంట్ చేయాలని, విష ప్రయోగాలు చేయాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిండు. ఏ ప్రయత్నం చేయకుండా ఎట్టుంటారు? ప్రయత్నం చేయకుండా ఉంటారా? ఇప్పుడు రాజకీయ ఆధిపత్య పోరులో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఏ పార్టీకి లేవు చెప్పు? ఏ నాయకుడికి లేవు చెప్పు?